డాక్టర్ గారు, నా వయసు 26 సంవత్సరాలు. నేను కండోమ్ వేసుకుని వేశ్యను కలిశాను. అయినా నాకు ఎయిడ్స్ భయం పట్టుకుంది. ఇప్పటికి ఎన్నోసార్లు ఎయిడ్స్ టెస్టులు చేయించుకున్నాను. ఎందులోనూ ఎయిడ్స్ లేదంటారు. కానీ నాకు రోజూ జ్వరం వస్తోంది. కండరాలు క్షీణించాయి. రక్తం నీరైపోయింది. నరాలు చచ్చుబడ్డాయి. గొంతు పూడుకుపోయింది. మాట కీచుగా వస్తోంది. ఆకలి అంతగా లేదు. బ్రతుకు మీద ఆశ పోయింది. నాకు చావు దగ్గర పడినట్లేనా? మరి ఇంతవరకు ఏ టెస్ట్లోనూ ఎయిడ్స్ బయటపడకపోవడమేంటి? నాకు తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. ఆయనలో ఎయిడ్స్ ఫోబియా ఉందండి. ఎయిడ్స్ ఫోబియా అంటే అర్థం లేని భయం. ఆయనకి ఎయిడ్స్ రాలేదు. ఎప్పుడైతే ఫోబియా వస్తుందో వాళ్ళలో ఇక ఆలోచన శక్తి పోతుంది, జడ్జిమెంట్ పోతుంది. భయం 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 అంతే. ఆ భయంతో లేనివన్నీ భ్రాంతి మనస్తత్వాలు డెవలప్ అవుతాయి. భయం వల్ల భ్రాంతి డెవలప్ అవుతుంది. ఆయన ఇప్పుడు ఆ రకం భ్రాంతి మనస్తత్వం డెవలప్ అయ్యి ఆయనకు లేనివన్నీ ఉన్నట్లు అనిపిస్తున్నాయి. అవి ఆయన చెప్పిన బాధలన్నీ కూడా మీనింగ్లెస్, అవి ఉండవు. ఆయన భయం వల్ల కనిపిస్తున్నాయి. అలాగే అంతకు నేను లేదు. ఆయన భయం పోగొట్టడానికి కౌన్సిలింగ్ చేసినట్టయితే ఆ కౌన్సిలింగ్ ద్వారా ఆ మనసు స్థిమితం అవుతుంది. స్థిమితపడి మామూలుగా అవుతాడు. లేకపోతే ఈ ఫోబియా ఆయన చాలా ఇబ్బంది పెడుతుంది. ఆయన తప్పుగా వెంటనే డాక్టర్ చూపించాలి.